ఓకే. ఈరోజు మనము జ్యోతిష్య అభిలాషులందరికీ నా శుభ అభివందనాలు. ఈరోజు మనం ఈ ఒక అమ్మాయి అబ్బాయికి కంఫర్టబిలిటీ అంటే మ్యాచ్ వివాహ పొంతన అనే చార్ట్ అనాలిసిస్లో ఈరోజు మనం వాళ్ళ మధ్యన కంఫర్టబిలిటీ పొంతన చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి అబ్బాయి వచ్చేసి రాశి. అబ్బాయి లగ్నం ఏంటని చెప్పాను, మేన లగ్నం. అమ్మాయి లగ్నం మిథున లగ్నం. ఓకే, సో అబ్బాయి రాశి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అది వాళ్ళ జన్మరాశి. సో అబ్బాయి రాశి ధనురాశి. చంద్రుడు ధనురాశిలో ఉన్నాడు కాబట్టి జన్మరాశి. చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి జన్మరాశి జన్మ నక్షత్రం. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి వాళ్ళ జన్మరాశి. ఆ రాశిలోనే వాళ్ళ నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాశిలో ధనురాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. సో ఈ మూడిట్లో కూడా ఏదో ఒక నక్షత్రం ఉంటుంది డిగ్రీలు, చంద్రుడి డిగ్రీని బట్టి. కాబట్టి అబ్బాయిది మూల నక్షత్రం. ఓకే, అమ్మాయిది వచ్చేసి మిథున లగ్నము. చంద్రుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశి. ఈ అమ్మాయిది మీనరాశి. తర్వాత పోతే నక్షత్రం. మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఓకే, మీనరాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. సో ఈ అమ్మాయిది పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అబ్బాయిది మూల నక్షత్రం 1వ పాదం. అయితే మనము అబ్బాయి ధనురాశి, అమ్మాయి మీనరాశి కాబట్టి వీళ్ళ మధ్యన రిలేషన్షిప్ మనం చెక్ చేయాలి అంటే వీళ్ళిద్దరూ కూడా గురు రాశికి సంబంధించిన వాళ్ళు. గురు రాశికి అబ్బాయిది ధనురాశి, అమ్మాయిది మీనరాశి. కాబట్టి ఒకే రాశి కాదు, ఒకే రాశి కింద రారు, ఒకే గ్రహ ఆధిపత్యం. అంటే ఈ రెండింటికి ధనుకి మీనానికి అధిపతి గురువు. ఓకే, కాబట్టి రెండు రాశులను ఒకే గ్రహ అంటే గురువు అంటే రూల్ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ మధ్యన ఎలా ఉంటుందంటే వీళ్ళ మధ్యన మంచి ఒక స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అంటే ఏమంటారు స్పిరిచువల్ కంటే దైవకంగా మధ్యన అండర్స్టాండింగ్ ఉంటుంది. పోతే సిమిలర్ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఒకే గ్రహ ఆధిపత్యంలో ఉంది కాబట్టి, రాశి అధిపతులు ఒకరే కాబట్టి సిమిలర్గా సమ పోలికలు, సమ వాల్యూస్ ఉంటాయి. తర్వాత పోతే ఒక ధార్మిక మైండ్ సెట్, ధర్మానికి సంబంధించినటువంటి ఇద్దరిది ఒకే మైండ్ సెట్. అది ధర్మానికి సంబంధించిన మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఈ మ్యాచ్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఒక హార్మోనియస్ మ్యాచ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. హార్మోనియస్ మ్యాచ్ ఎందుకంటున్నా? హార్మోనియస్ అన్యోన్య మ్యాచ్ అంట. హార్మోనియస్ అంటే అన్యోన్య మ్యాచ్ కన్సిడర్ చేయొచ్చు. తర్వాత పోతే ఇది రాశి పరంగా. నక్షత్ర పరంగా చూస్తే అబ్బాయిది మూల నక్షత్రం, అమ్మాయిది పూర్వాషాఢ నక్షత్రం. మీకు నక్షత్రాలు చూపించాను అక్కడ. అమ్మాయిది ఏ నక్షత్రం, అబ్బాయిది ఏ నక్షత్రం. వీళ్ళ నక్షత్రాలు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో, చంద్రుడు మూల నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇది అబ్బాయిది. చంద్రుడు ధనస్సులో 0 డిగ్రీలు 24 నిమిషాల 24 సెకండ్లు అంటే మూల నక్షత్రం 1వ పాదంలో ఉన్నాడు. అమ్మాయి వచ్చేసి చంద్రుడు ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉన్నాడు. జన్మరాశి మీన అంటే పూర్వభాద్ర 4వ పాదం. ఓకే, చంద్రుడు మీన రాశిలో 2 డిగ్రీల 20 నిమిషాల 2 సెకండ్లు. సో ఇది మనకి నేనేంటంటే ఈ చంద్రుడు మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి నక్షత్ర పరంగా కంఫర్టబిలిటీ చూడాలి అన్నప్పుడు మనకి అబ్జర్వేషన్ అంటే మూలా నక్షత్రం, అబ్బాయిది మూలా నక్షత్రం అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఇంటెన్స్, కొంచెం దీర్ఘంగా నిశ్చితంగా ఆలోచించే వాళ్ళు, ఫిలాసఫికల్గా అంటే తాత్వికంగా ఆలోచించే వాళ్ళుగా ఉంటారు. అంటే దీర్ఘ ఆలోచన, తాత్వికంగా ఉంటాం. పూర్వభద్ర అమ్మాయి స్పిరిచువల్గా ఉంటుంది, ధార్మికంగా, దైవికంగా అండ్ ఐడియాలిస్టిక్ అంటే కొంచెం ఆదర్శవాదిగా ఉంటారు ఇలా.
సో కాబట్టి వీళ్ళ మధ్యన ఫిలాసఫికల్ నేచర్ అనేది, ఇద్దరి మధ్యన ఫిలాసఫికల్ నేచర్ ఉంటుంది. ఫిలాసఫీ అంటే మీకు తెలుసు, ఫిలాసఫీ అంటే మనం ఏమంటారు, తర్కించటం, తాత్వికంగా వాదోపవాదాలు. స్పిరిచువల్ ఇంక్లినేషన్ అంటే ధర్మాన్ని, ఇద్దరు కూడా దైవికంగా వీళ్ళ మైండ్ సెట్ దైవం వైపు బాగా ఇంక్లినేషన్, అటు సైడ్ వాళ్ళకి మైండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎమోషనల్గా చాలా డీప్గా ఉంటారు. సో వీళ్ళ మధ్యన ఒక మంచి బంధం అనేది ఏర్పడుతుంది ఈ రెండు నక్షత్రాలు, రాశి పరంగా నక్షత్రాల పరంగా. కానీ ఇంకొకటి కూడా వస్తుంది, ఇద్దరిది స్ట్రాంగ్ మైండ్ కాబట్టి, ఇద్దరిది చాలా స్ట్రాంగ్ మైండ్ కాబట్టి వీళ్ళు ఏమవుతారంటే ఈగో క్లాషెస్ కి ఛాన్సెస్ ఉంటాయి. ఈగో క్లాషెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం మ్యూచువల్గా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటా, మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఈ డామినెన్స్ ఈగోని మనం కొంచెం ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒకరి మధ్యన అండర్స్టాండింగ్స్ ఉంటాయో, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుందో, సో ఈగో క్లాషెస్ని ఓవర్కమ్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ రాశి పరంగా చూసాము, అంటే రాశి కంఫర్టబిలిటీ, నక్షత్ర కంఫర్టబిలిటీ చూసినప్పుడు లగ్న కంఫర్టబిలిటీ. లగ్న కంఫర్టబిలిటీలో వీళ్ళ మధ్యన ఏ లగ్నం, అమ్మాయి వచ్చేసి అబ్బాయి మేన లగ్నం. అబ్బాయిది మేన లగ్నం. డిగ్రీలు బాగానే ఉన్నాయి, డిగ్రీలు 12 డిగ్రీలు ఉత్తరాభాద్ర నక్షత్రంలో. సో మీన లగ్నం. అమ్మాయిది వచ్చేసి లగ్నం మిథున లగ్నం, మీన మిథున్. సో ఇది కూడా డిగ్రీలు బాగానే ఉన్నాయి, 11 డిగ్రీలు. అంటే లగ్నంలో డిగ్రీలు అయిపోకూడదు, ఎండ్ డిగ్రీలు కానీ స్టార్టింగ్ బాల్య స్థితిలో కానీ లగ్నం లేదు, ఇప్పుడు యవ్వన స్థితిలో ఉంది డిగ్రీలు కూడా. ఇది కూడా ఇక్కడ కూడా అబ్బాయి లగ్నం కూడా మీన రాశిలో 12 డిగ్రీలు. సో మంచి డిగ్రీలు ఉన్నాయి. ఓకే, సో ఈ లగ్న కంఫర్టబిలిటీ ప్రకారం ఏమో చెప్తారంటే, మనం అబ్బాయి లగ్నం మీన లగ్నం, అమ్మాయి లగ్నం జమిని మిథున లగ్నం. దీని ఏం చెప్తుంది, మీనం ఏం చెప్తుంది అంటే, మీన లగ్నం వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉంటారు. ఎమోషనల్గా అండ్ స్పిరిచువల్ ఇంక్లినేషన్, అంటే స్పిరిచువల్ అంటే దైవిక పరంగా వీళ్ళకి ఆలోచనలు ఉంటాయి అన్నమాట. ఎవరికి, మీన లగ్నాల వాళ్ళకి. ఓకే, జమిని అంటే అమ్మాయిది మిథున లగ్నం కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారు, ఇంటెలెక్చువల్గా అంటే కొంచెం ఇంటెలెక్చువల్ అంటే తెలివిగా ఉండాలి అన్నది, దైవికంగా స్పిరిచువల్గా ఉంటారు. సో ఈ రెండు వచ్చినప్పుడు ఇంటెలెక్చువల్గా అనలైటికల్ అంటే ఒక రకంగా మీరు తెలుగులో చెప్పాలంటే అనలైసిస్ చేయటం అంటే విశ్లేషణ ధోరణి ఎక్కువగా. ఒక 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 విషయాన్ని విశ్లేషిస్తారు ఎక్కువగా, అంటే తెలివితోటి. ఓకే, కాబట్టి ఇక్కడ ఒక రకంగా బాయ్ వచ్చేసి అబ్బాయి ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు, అమ్మాయి ప్రాక్టికల్. సో ఈ ఈ ఈ టైప్లో వస్తుంది. ఏం వస్తుంది అంటే అబ్బాయి ఎమోషనల్, అమ్మాయి ప్రాక్టికల్ అన్నప్పుడు వీళ్ళ మధ్యన ఒక గుడ్ రిలేషన్షిప్ బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏమొస్తుంది అంటే కమ్యూనికేషన్ కంపల్సరీ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే క్లారిటీగా ఉండాలి. ఓకే, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదు. ఈగో క్లాషెస్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ తోటే మనం ఓవర్కమ్ చేయాలి. అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ రానికుండా చూసుకోవాలి. కుజదోషం గురించి నేను డిస్కస్ చేశాను. అమ్మాయి చాట్లో వచ్చేసి కుజుడు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. సింహరాశి అంటే లగ్నం మేనం కాబట్టి 5వ స్థానం అవుద్ది. కుజుడు 5 అంటే కుజదోషం లేదు, అబ్బాయికి కుజదోషము లేదు. అంటే కుజుడు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు కాబట్టి అమ్మాయికి కుజుడు వచ్చేసి తులారాశిలో ఉన్నాడు. అమ్మాయికి కుజుడు తులారాశిలో ఉన్నాడు. తులారాశి అంటే అమ్మాయి లగ్నం వచ్చేసి మిథునం నుంచి తులా అంటే 5. ఓకే, అబ్బాయికి ఆ అబ్బాయికి ఎవరు, అబ్బాయికి లగ్నం మీనం కాబట్టి మీనా నుంచి కుజుడు సింహరాశి అంటే 6 అవుతుంది. ఓకే, 6లో అంటే కుజదోషం లేదు. కుజదోషం అంటే లగ్నం నుంచి 2 కానీ 4 కానీ 2 కానీ 4 కానీ
7, 8, 12 లగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే కుజ దోషం అంటారు. సో అబ్బాయికి కుజుడు వచ్చి సింహరాశి అంటే లగ్నం మీనం కాబట్టి ఇది ఎన్నో స్థానం అవుతుంది అంటే 6వ స్థానం. మీకు చార్ట్ ప్రకారం వెళ్తే చార్ట్లో చూపించాలి అంటే నేను ఇక్కడికి వస్తాను. ఇది అబ్బాయికి లగ్నం మీన లగ్నం అన్నప్పుడు కుజుడు సింహరాశిలో ఉన్నాడు. సో ఇక్కడి నుంచి ఇది 6వ స్థానం. 6వ స్థానంలో కుజ దోషం అబ్బాయికి లేదు. మరి చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి అని మీరు చెప్తా ఉంటారు, వాటికి వాల్యూ లేదు. ఎందుకంటే కుజ దోషం అన్నప్పుడు మెయిన్ లగ్నం నుంచే చూస్తారు. ఓకే, కుజ దోషం లేదు. అమ్మాయికి కుజుడు లగ్నం నుంచి కుజుడు 5వ స్థానం అంటే తులారాశిలో ఉన్నాడు. సో 5లో ఉన్నా కూడా కుజ దోషం లేదు. చంద్రుణ్ణి శుక్రుడి నుంచి చూసి ఉన్నా కూడా అది కన్సిడరేషన్ చేయరు. కాబట్టి చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, సార్ మీరు లగ్నం నుంచి లేదంటారు, మరి చంద్రుడి నుంచి ఉందంటే ఏదో కొంత 50% ఏదో ఉంది సార్. ఏమీ లేదు. ఓకే, లగ్నం నుంచి లేదు, మిగతాది కన్సిడరేషన్లో లేదు. ఓకే, చూడకూడదు. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు చార్ట్లలో కుజ దోషం క్యాన్సిల్ కూడా అవుతుంది. కాబట్టి దాని గురించి మీరు తర్వాత పోతే ఈ రకంగా ప్లేస్మెంట్స్ ఉన్న కుజుడు వచ్చేసి ఈ చాలా కుజ దోషాలని క్రియేట్ చేయడు, వివాహానికి సంబంధం లేదు. కాబట్టి సీరియస్ మాంగలిక దోషం అంటే ఈ కుజ దోషం ఉన్న మాంగలికులు అంటారు. సో కుజ దోషం లేదు కాబట్టి నో మాంగలిక్ దోషం అన్నమాట. సరే, ఇప్పుడు మనం ప్లానెటరీ అబ్జర్వేషన్స్ లో ఇంపార్టెంట్ ప్లానెటరీ అబ్జర్వేషన్స్ లో నేను చూశాను. కొన్ని అబ్బాయికి చెప్పాను నేను ఇంపార్టెంట్ ప్లానెటరీ అబ్జర్వేషన్స్ లో. ప్లానెటరీ అంటే గ్రహ స్థితుల్లో ఏం చెప్పాను, చంద్రుడు వచ్చి మూలా నక్షత్రంలో ఉన్నాడు. జూపిటర్ వచ్చి దాంట్లో అబ్బాయి చాట్లో చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నాడు. గురువు చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అబ్బాయి చాట్లో. ఎట్లా ఉన్నాడు గురువు అంటే వృశ్చిక రాశిలో ఉన్నాడు గురువు. రెట్రోగ్రేడ్ అంటే చేష్టా బలం ఉంటుంది. నేను చెప్పాను రెట్రోగ్రేడ్ చేష్టా బలం అంటే మూమెంట్తో, అంటే జనరల్గా గ్రహాలన్నీ కూడా భూమి మీద నుంచి చూసేటప్పుడు సవ్య దిశలో తిరుగుతూ ఉంటాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్. కానీ ఒక్కొక్కప్పుడు గ్రహాలు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని రెట్రోగ్రేడ్ అంట, వక్రీభవించడం అంటే. వక్రీభవించి అంటే అప్పుడు గురువుకి స్పీడ్ చాలా, మోషన్ యాక్టివిటీ చాలా ఎక్కువ, దాన్ని చేష్టా బలం అంటారు తెలుగు. సో వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో అలాంటి టైంలో గురువు వృశ్చిక రాశిలో ఉండటము, తర్వాత వచ్చేసి లగ్నానికి వచ్చేసి మీన లగ్నానికి వృశ్చికం ఎన్నో స్థానం అవుతుంది, మీనకి 9వ స్థానం అవుతుంది. 9 9 అంటే ఏం చేస్తానని చెప్పాను, మనకి మనకి కోణాలు. ఓకే, సో కోణాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే శుభస్థానం కోణాలు అన్న లక్ష్మీ స్థానాలు. కాబట్టి చాలా జూపిటర్ గురు చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, తర్వాత పోతే వీళ్ళ దైవికంగా ఉండే స్వభావం, దైవం పట్ల పోతే మంచి ఒక డిటర్మినేషన్, అంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ అంటే మనకి మంచి శ్రద్ధ, అకుంఠితమైన దీర్ఘమైన శ్రద్ధ ఉంటుంది పని మీద ఏదైనా కానీ. ఇప్పుడు అమ్మాయి చాట్లో చూస్తే చంద్రుడు వచ్చి పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జూపిటరు ప్లస్ శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా అమ్మాయి చాట్లో మనకి మీన రాశిలో ఉన్నారు. జూపిటరు జూపిటర్ శుక్రుడు ఇద్దరు కూడా మీన రాశిలో ఉన్నారు. నేనే చెప్పాను అబ్బాయి చాట్లో గురువు సొంత క్షేత్రం మీనంలో ఉండటం చాలా ప్లస్ అవుతుంది అని కూడా చెప్పాను. అతను అబ్బాయికి వివాహ స్థానానికి కారకుడు. అంటే లగ్నం మిథునం అయినప్పుడు ఈయన వివాహ స్థానం ధనురాశి కాబట్టి ధనురాశికి అధిపతి గురువు ఇక్కడ తన మీనరాశిలో సొంత క్షేత్రంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు. గురు చంద్రులు కలిసి ఉన్నారు. గజకేసరి యోగం అవుతుంది అమ్మాయికి అని చెప్పాను. గురు శుక్రులు కలిసి ఉన్నారు. ఓకే, ఇది వచ్చేసి మేనంలో మనకి ఏం వస్తుంది అంటే ఇది చాలా గుడ్ కాంబినేషన్ కింద వస్తుంది. ఇప్పుడు దీని ప్రకారం ఏం వస్తుంది అంటే మంచి అమ్మాయికి మంచి హృదయం. హృదయం అంటే నేను చెప్పాను ఈ అమ్మాయికి చాట్లో గురువు అంటేనే భర్త అని. భర్త మంచి పొజిషన్లో స్థితి అయినప్పుడు ఆ గ్రహం కూడా మంచి భర్త, బాధ్యతతో కూడిన భర్త, సౌమ్యుడు, ఓకే, పరిపూర్ణ ఫ్యామిలీని ప్రేమించేవాడు, తెలివిగలవాడు. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే సంతానం, గురువు అంటే ఆరోగ్య ప్రదాత. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మాయి చాట్లో చెప్పారు.
మనకు దోషాలు చెప్పేటప్పుడు అమ్మాయి చాట్ ఏం చేస్తుందంటే, అమ్మాయి చాట్లో కాలసర్ప దోషం అనేది లేదు. ఎప్పుడు నేను కాలసర్ప దోషం అంటే రాహుకేతు దోషం చెప్పాను. రాహుకేతువులు, రాహు ఇక్కడ ఉన్నప్పుడు, రాహు ఇక్కడ రాహు ఇక్కడ ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? లగ్నం నుంచి రెండో స్థానం, ద్వితీయ స్థానంలో రాహు ఉన్నప్పుడు, లగ్నం నుంచి ఎనిమిదో స్థానంలో కేతు. రాహుకేతువులు ఎప్పుడు కూడా ఒక ఎదురెదురుగా ఉంటారు. ఓకే, ఒకరినొకరు ఏడవ స్థానంలో ఏడవ దృష్టితో చూస్తూ ఉంటారు. సో అప్పుడు గ్రహాలన్నీ ఒక సైడ్ ఉంటే అది రాహుకేతు దోషం అంట. కానీ ఇక్కడ గ్రహాలన్నీ ఒక సైడ్ వచ్చినాయి, కానీ ఇటు సైడ్ కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు కూడా అటు సైడ్ వెళ్ళిపోతే దాని రాహుకేతు దోషం అంట. కానీ కుజుడు ఇటు సైడ్ ఉన్నాడు కాబట్టి కుజ దోషం లేదు. ఓకే, దీన్ని కాలసర్ప దోషం కూడా అంటారు. కాబట్టి దాని గురించి పెద్ద దోషాల గురించి ఏమీ లేవు. ఏకరాశి, ఏకలగ్నం అవన్నీ, ఎందుకంటే ఏకరాశి కాదు, ఇద్దరు రాశులు వేరు. అబ్బాయిది ధనురాశి, అమ్మాయిది మీనరాశి. అబ్బాయి లగ్న కుండల్లో చంద్రుడు ధనురాశిలో ఉండగా అబ్బాయి రాశి వేరు, అమ్మాయి రాశి మీనరాశి, కాబట్టి వేరు వేరు రాశులు. సో ఏకరాశి దోషం లేదు, ఏక నక్షత్ర దోషం లేదు. ఏక నక్షత్ర దోషం ఎందుకు లేదు అంటే, ఇద్దరు నక్షత్రాలు వేరు. అబ్బాయి మూల నక్షత్రం, అమ్మాయిది పూర్వభాద్ర నక్షత్రం. ఏక నక్షత్ర దోషం, ఏక లగ్న దోషం కానే కాదు. ఎందుకంటే ఏక లగ్నం అంటే ఇద్దరు లగ్నాలు వేరు వేరు. అబ్బాయిది మీన లగ్నం, అమ్మాయిది అమ్మాయిది వచ్చేసి ఏ లగ్నం? మిథున లగ్నం. సో ఏకలగ్న దోషం లేదు. తర్వాత పోతే మనకి దోషాల్లో కుడి దోషం గురించి చెప్పాను, రాహుకేతు దోషం చెప్పాను. ఈ త్రిజ్యేష్ఠ దోషం. త్రిజ్యేష్ఠ దోషం అంటే ఆ ఇంటికి ఆ అమ్మాయి పెద్దోళ్ళై ఉండాలి, ఈ ఇంటికి అబ్బాయి పెద్దోడై ఉండాలి. అందులో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలోనో జ్యేష్ఠ నక్షత్రంలోనో పుట్టి ఉండాలి. కాబట్టి అలాంటివి, కాబట్టి ఆ టైంలో నేను త్రిజ్యేష్ఠ దోషంలో ఇద్దరు కూడా రారు. ఎందుకు అని అంటే, ఆ ఇంటికి అమ్మాయి పెద్దది, అబ్బాయి పెద్దవాళ్ళు అయినా కూడా, ఒకవేళ జ్యేష్ఠ అంటే జ్యేష్ఠ మాసంలో పుట్టాలి, లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టాలి. కాబట్టి అమ్మాయి ఫల్గుణ మాసం అనుకుంటాను, అబ్బాయి ఆ వైశాఖ మాసం. సో జ్యేష్ఠ మాసంలో ఎవరు పుట్టలేదు. రెండోది, వాళ్ళ నక్షత్రాలు కూడా జ్యేష్ఠ నక్షత్రాలు కాదు, మూల నక్షత్రం, పూర్వభాద్ర. సో త్రిజ్యేష్ఠ దోషం అనేది లేవు. సో ఇట్లా ఏకరాశి, ఏకలగ్నము, ఏక ఏకరాశి దోషము, త్రిజ్యేష్ఠ దోషం, ఇవన్నీ కూడా ఏమీ లేవు. సో దోషాల్లో కూడా చాలా వరకు మనం ఒక కన్క్లూజన్కి వచ్చామన్నమాట. ఈ వేదా నక్షత్ర దోషం, ఇది చాలా మంది ఇది నక్షత్రాలు కలవలేదు అని చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, వివాహాలు చెడగొడతా ఉంటారు. ఒకటి, అష్టగుణ కోటంలోనే తారాబలం అనేది ఉంది చూసారు, అక్కడే వాళ్ళు వివాహాలు చెడగొడుతున్నాను చూశాను. తారాబలం అంటే అదే నేను చెప్పాను, జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్ తార, సాధన తార, నైదన తార, మిత్రతార, పరమ మిత్రతార, ఇట్లా 9 తారలు ఉంటాయి. ఆ తారల్లో బేస్ సంఖ్యలు అయితే మంచిది కాదని, అంటే బేస్ అంటే జన్మతార, విపత్తార 3, ప్రత్యక్ తార 5, ఆ 7 నైదన తార, 7 నైదన తార మంచిగా, అంటే మనకి మంచివి ఏవంటే సరి సంఖ్యలు అంటే 2 సంపత్తార, 4 క్షేమతార, 6 సాధన తార, 8 మిత్రతార, 9 పరమ మిత్రతార. సో 9 బేస్ సంఖ్య అనేది కూడా మంచిది. సో అక్కడ తారాబలంలో చెడగొడతారని చెప్పారు. రెండోది వచ్చేసి ఇక్కడ ఈ వేద నక్షత్రం అనే ఒక పెద్ద జ్యోతిష్యంలో ఈ పదం వాడి పెళ్లిళ్ళు చెడగొట్టే వాళ్ళని చాలా మంది చూసి, నా దగ్గర చాలా కేసులు వచ్చినాయి. ఈసారి వేద నక్షత్ర దోషం ఉంది అని చెప్పేసి. అయ్యో, వేద నక్షత్రం అంటే ఏమి లేదు నాయన, ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి పడదు అంటారు, వైర నక్షత్రాలు అంటారు. దాని గురించి పెళ్లిళ్ళు ఆపుతారా మీరు? అయ్యో, ఆ ఒక్క కారణం చేత పెళ్లి ఆపితే మీరు చాట్లో ఇంకా చాలా చూడాలి అని చెప్తున్నాం. మీరు అనలైజ్ చేయడం రాకపోతే నేర్చుకోండి, అంతేగాని ఒక కారణం చెప్పి పెళ్లిళ్ళు ఆపడం అనేది చాలా అన్యాయం. ఆ రకంగా అసలు పెళ్లిళ్ళు కావు. ఇప్పుడు ఏముంది, జనరల్ గా ఏంటంటే వైర నక్షత్రాలు ఏమిటి అంటే, వివాహానికి అశ్వినికి జ్యేష్ఠ, ఓకే, భరణికి అనురాధ, కృత్తికకి విశాఖ, రోహిణికి స్వాతి, ఆర్ద్రకి శ్రవణము, పునర్వసుకి ఉత్తరాషాఢ, పుష్యమికి పూర్వాషాఢ, ఆశ్లేషకి మూల, మఖకి రేవతి, పుబ్బకి ఉత్తరాభాద్ర, ఉత్తరకి పూర్వభాద్ర, హస్తకి శతభిషం.
ఇట్లా మరియు చిత్త మృగశిర ధనిష్ఠులు ఒకదానికొకటి అన్యోన్య వేదలు, ఒకదానికొకదాన్ని వేద అంటే ఇన్ ఆస్పిసియస్ స్టార్స్. దాన్ని మీరు చెప్పి జ్యోతిష్యం మీద పెళ్లిళ్ళు చెడగొట్టడం అనేది చాలా దారుణాతి దారుణం. అట్లా చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏం లేదు, ఇద్దరు ఏంటి, అబ్బాయి మూలా నక్షత్రం, అమ్మాయి పూర్వభాద్ర. కాబట్టి ఈ రెండు కూడా మూలకి ఆశ్లేష వేద. ఒకవేళ ఇక్కడ అసలు వేద నక్షత్రం కాదు, ఒకవేళ ఎవరికైనా మూల ఆశ్లేష ఇట్లా వచ్చారు అనుకోండి, మూల అబ్బాయి ఆశ్లేషణ అమ్మాయి వచ్చింది అనుకోండి, ఇది వేద నక్షత్ర దోషం. కానీ అది ఒక కారణం చెప్పి వివాహం ఆపకూడదు. నేనైతే ఆపను. నేను ఇదిగో ఎన్నో చూస్తాను, కుస్తీ చేస్తుంటాను చాట్ల మీద. అట్లా అవుతుంది. అంతేగాని అట్లా మీరు దోషాలు గీసి చెప్పి పెళ్ళిళ్ళు చెడగొట్టకూడదు. తర్వాత ఇంకొకటి చెప్తా ఉంటారు ఏంటిదంటే అది రజ్జు దోషం అనేసి. అయ్యో, ఈ రజ్జు దోషం చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు, రజ్జు దోషం అని పెళ్ళిళ్ళు ఆపుతున్నారు. అదేంటంటే నేను చెప్పాను, రజ్జు దోషం అంటే ఏం లేదు, ఇది కూడా నక్షత్రం మీద చూస్తారు. రజ్జు దోషంలో శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదర రజ్జు, కటిరజ్జు, పాదరజ్జు, ఇలా 5 రజ్జులు ఉంటాయి. నక్షత్రం మీద చూస్తారు. ఇప్పుడు వర్ణకూటంలో ఎలా మనం నక్షత్రాల మీద చూస్తాం చెప్పాను. వర్ణకూటంలో 8 కూటాలు ఉంటాయి. అందులో రాశి మీద చూసేది వర్ణకూటమి, వశ్యకూటమి, రాశి కూటమి. ఈ 3 రాసుల మీద చూస్తారు. నక్షత్రాల మీద చూసేది ఎవరు? నాడీ కూటమి, యోని కూటమి, తారా కూటమి, గణకూటమి. ఈ 4 కూడా ఏంటి? తారాకూటమి, యోని కూటమి, గణకూటమి. గణకూటమి అంటే రాక్షస గణము, మనుష్య గణం, దేవుగణం. పోతే నాడీ కూటమి. ఇవన్నీ కూడా మనకి నక్షత్ర నక్షత్రం మీద చూస్తాం. రాసుల మీద వర్ణకూటమి, వశీకూటమి, రాశి కూటమి. ఇక మిగిలింది గ్రహ మైత్రి, అది గ్రహ రాశి అధిపతుల మీద చూస్తాం. అట్లాగే రజ్జు దోషం అంటే కూడా నక్షత్రం మీద చూస్తాం. అది ఏ లేదు, ఇద్దరి నక్షత్రాలు ఒక రజ్జులోకి వస్తే ఏకరజ్జు దోషం. అది కారణం మీద వివాహం చెడగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంత చాటులు తలకాయ పుచ్చిపోతా ఉంది చూస్తూ ఉంటే. అలా ఇంత 3 గంటలు 4 గంటల చాట్ల మీద కుస్తీ చేస్తా ఉంటే మీరు ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి రాసుకొని పేపర్ మీద ఎలిక పిల్లయింది, పాము ముంగి తీసేయి మ్యాచ్, అమ్మాయి రాసి అబ్బాయి రాసి షష్టాష్టకమైంది తీసేయి, నాడీ దోషం అయింది ఇద్దరిది తీసేయి, తారాబలంలో అమ్మాయి నైదని తార అయిందో లేకపోతే అబ్బాయి ప్రత్యక్ష తార తీసేయి మ్యాచ్. పోతే అమ్మాయి రాక్షస గణం అయింది తీసి, అమ్మాయి రాక్షస గణం అయినా కూడా కొన్ని నక్షత్రాలకి నేను చెప్పాను 5 నక్షత్రాలకి రాక్షస గణ దోషం ఉండదు అనేసి. అబ్బాయి రాక్షస గణం అయి తీసేయి. ఈ రకంగా మీరు పెళ్ళిళ్ళు చెడగొడుతూ ఏక నక్షత్రం ఇంకా ఉన్నాయి చాలా, ఏక నక్షత్ర దోషం, ఏకరాశి దోషం, ఏకలగ్న దోషం, త్రిజ్యేష్ఠ దోషం. ఆ అమ్మాయి ఇంటికి పెద్దది, ఈ అబ్బాయి ఇంటికి పెద్దోళ్ళు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలో పుట్టారు లేదా జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారు, 3 జ్యేష్ఠులు పనికిరా తీసేయి మ్యాచ్. శ్రీదర్గ పొంతన కొత్త టాపిక్ మళ్ళీ. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేసాము, 13 కన్నా పైన లేదు డిస్టెన్స్, తీసేయి మ్యాచ్. వీళ్ళు ఈజీగా తీసేయటమే, అంతకు తప్పితే వీళ్ళ బండి ముందుకు వెళ్ళదు జ్యోతిష్యం. ఈ రకంగా పెళ్ళిళ్ళు ఆపితే మీరు హిందువుల్లో పెళ్ళిళ్ళు కావు. నేను రాసిస్తాను. ఇక్కడ మీకు ఎన్ని చాట్లు ఇవన్నీ చేసి ఇంత అనలైజ్ చేసి నేను ఎన్ని చూస్తున్నాము, వాళ్ళ రాసులు ఏంటివి, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, ఇరువురు రాసుల మీద ఏముంటుంది, లగ్నాల మీద ఏముంటుంది, నక్షత్రాల మీద ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది, డిగ్రీలు ఏంటివి, ఆ డిగ్రీల్లో కూడా గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఆ గ్రహాలు బాల్య స్థితిలో ఉన్నాయా, ఆ మృత స్థితిలో ఉన్నాయా, మృత స్థితిలో ఉన్నాయా ఆ డిగ్రీలు, ఆ గ్రహం ఏమన్నా వక్రీభవం చెందిందా, ఆ గ్రహం సూర్యుడికి దగ్గరలో ఉందా, కంబషన్ మౌఢ్యంలో ఉందా, ఆ ఏ నక్షత్ర పరిధిలో ఉంది, ఆ రాశిలో ఆ గ్రహ ప్రభావం ఉందా, లేకపోతే ఆ గ్రహం ఏ నక్షత్రానికి దగ్గరగా ఉందా, ఆ నక్షత్ర అధిపతి ప్రభావం ఎక్కువ ఉంటుందా. ఇట్లా ఎన్నో చూసి కన్సిడరేషన్ చేయాలి అని మీరు ఏంది ఎలిక పెళ్ళిళ్ళు చెడగొడితే ఎట్లా కుదురుతుంది. అందుకని ఇవన్నీ మీ వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు. సరే, రజ్జు దోషం గురించి చూద్దాం. అబ్బాయి రజ్జు, శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదరరజ్జు, పాదరజ్జు, కటిరజ్జు. ఇందులో అబ్బాయిది మూలా నక్షత్రం. మూలా నక్షత్రం వాళ్ళు ఏ రజ్జులోకి వస్తారు? ఒకటి శిరోరజ్జు, మృగశిర, చిత్త, ధనిష్ట ఏంది శిరోరజ్జు, రోహిణి, ఆర్ద్ర, హస్త, స్వాతి, శ్రవణము, శతవిషము కంఠరజ్జు, కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర. అప్పుడు అమ్మాయిది పూర్వభాద్ర అంటే ఉదర్రజ్జు అమ్మాయి, పూర్వభాద్ర అంటే అమ్మాయి ఉదర్రజ్జు. ఓకే. కటిరజ్జులో భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. పాదరజ్జు అంటే అశ్విని, అశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల.
అబ్బాయి పాదరజ్జు, అమ్మాయి వచ్చేసి ఉదరరజ్జు. అంటే వేరే వేరే రజ్జులోకి వచ్చారు, ఏకరజ్జు కాదు. ఇక్కడ ఏకరజ్జు దోషం లేదు, వేధా నక్షత్ర దోషం లేదు, త్రిజ్యేష్ఠ దోషం కాదు, ఏకలగ్న దోషం లేదు, ఏకరాశి దోషం లేదు. ఇంకా పోతే ఏకరాశి ఏకలగ్నం అన్నీ అయిపోయినాయి. ఇకపోతే రాహుకేతు దోషం లేదు, కుజు దోషం లేదు. ఇప్పుడు నేను చెప్పాను లగ్నం నుంచి చూసిన తర్వాత లేదు అంటే మళ్ళీ చంద్రుని శుక్రుని చూసాము సరే ఉంది. అరే బాబు లగ్నం నుంచి లేదు అంటే మళ్ళీ చంద్రుడు శుక్రులు ఎందుకు మళ్ళీ మీకు కొంచెం ఏదో కొరవ ఉంటది, సరే ఇవన్నీ తీసేయండి. సరే దోషాల గురించి నేను చెప్పాను. నెక్స్ట్ కంపాటబిలిటీలో మనం ఏం చూద్దాము అంటే తర్వాత మనకి ఇలా దశలు అంటే ఏ మహాదశ టైం జరుగుతున్నప్పుడు వీళ్ళు పుట్టారు, ఇది కూడా మనం కంఫర్టబిలిటీ కింద తీసినప్పుడు అమ్మాయిది జూపిటర్ మహాదశ. ఎందుకంటే అమ్మాయి నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రానికి ఎవరు అధిపతి? గురువు. ఉత్తరాభాద్రకి శని, రేవతికి బుధుడు. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు. కాబట్టి గురు మహాదశలో పాప పుట్టింది. గురు మహాదశలో పుట్టింది, గురువారం పుట్టింది అమ్మాయి, గురు మహాదశలో పుట్టింది. పోతే ఆ అమ్మాయికి 7వ భావం అధిపతి గురువు. గురువు అమ్మాయి చాట్లో బలంగా ఉన్నాడు, అంటే భర్త. పోతే అబ్బాయి వచ్చేసి కేతు మహాదశలో పుట్టాడు. ఎందుకంటే మూలా నక్షత్రం అబ్బాయిది, మూలా నక్షత్రానికి అధిపతి కేతు, కేతు మహాదశలో పుట్టాడు. ఈ రెండు కూడా, ఈ రెండు మహాదశలు, గురువు అండ్ కేతు మహాదశలు రెండు కూడా ఏంటంటే ఈ రెండు గురువు కేతుల కర్మబంధానికి సంబంధించిన గ్రహాలు, కార్మిక్ ప్లానెట్స్, అంటే కర్మబంధానికి. ఇవి రెండు ఏం చేస్తాయంటే వీళ్ళది ఒక కర్మబంధమైన మీటింగ్. ఈ వివాహం అనేది కర్మబంధం, వీళ్ళకి ఏదో జన్మలో బంధం అన్నమాట. దాని ప్రకారం ఈ జన్మలో వీళ్ళు మ్యారేజ్కి వస్తారు. కాబట్టి టోటల్గా మనం ఏం చెప్పుకోవాలి అంటే, మనము ఇంతవరకు నేను అనలైజ్ చేసిన వీటిని బట్టి మనకి ఏంటంటే చాలా మనకి గుణమిలనాల్లో ఏమేమి బాగున్నాయి, నాడీకోటం బాగుంది, రాశికోటం బాగుంది, పోతే నక్షత్రం ఈ రెండు కూడా బాగా యాక్సెప్ట్ అవుతున్నాయి, కుజ దోషం లేదు, వాళ్ళిద్దరు పుత్ర యోగం ఉంది. ఎందుకంటే నాడీకోట దోషం, నాడీకోటమి రాశికోటమి రెండు బాగున్నాయంటే మీకు అష్టగుణ కూటమిలోనే చెప్తారు. కానీ మనము పుత్రయోగాన్ని చార్ట్లో కూడా అనలైజ్ చేద్దాం. చార్ట్ అనలైసిస్ అంటే ఒకటి పుత్రస్నానం అంటే 5, ఇవి మన కృష్ణమూర్తి పద్ధతి కూడా చూద్దాం. 5, 2, 11. ఓకే, 5 అంటే మెయిన్ హౌస్, 2, 11 సపోర్టింగ్ హౌస్, అది కూడా చూద్దాం. నాడీకోటం ప్రకారం పుత్రయోగం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మ్యాచ్ చాలా అంటే మ్యాచ్ లోంజివిటీ అంటే ఎంత టైం సస్టైనబుల్ మ్యాచ్ అంటే సస్టైనబుల్ మ్యాచ్. ఓకే, స్థిరత్వం ఉంది మ్యాచ్లో, స్టెబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీళ్ళిద్దరి జాతకాల్లో మనకి బలాబలాలు ఏంటంటే జూపిటర్ గురు స్ట్రాంగ్ గా ఉండటం, నాడి కూటమి మ్యాచ్ అవ్వటం. ఓకే, పోతే పుత్రయోగము, ప్రోగిని అంటే పుత్రయోగం ఎట్లా చెప్తుంది? నాడి కూటము కలిసినప్పుడే చెప్తుంది పుత్రయోగం అని. ఓకే, పోతే ఒక రకంగా ఏంటంటే కొన్ని వీక్నెసెస్ నేను చెప్పాను. ఏం చెప్పాను? ఈగో క్లాషెస్ ఉంటాయి. దాన్ని మీరేం చేసుకోవాలి అంటే కమ్యూనికేషన్ తోటి జాగ్రత్తగా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ వాల్యూస్, ఒకే రాశి కాదు కానీ విపరీత రాసులే, ధను మీన రాసులే వీళ్ళిద్దరే, కానీ అధిపతి ఒక్కరే గురు. అంటే అబ్బాయి రాశి ధను, అందుకని మూలా నక్షత్రం కదా. అమ్మాయిది మీన రాశి, ఎందుకంటే అక్కడ పూర్వభద్ర నక్షత్రం. సో రెండు రాశులకు అధిపతి గురువు కాబట్టి సిమిలర్ వాల్యూస్ తోటి ఆలోచన విధానంతో ఉంటారు. అందుకని ఏమవుతుందంటే ఈగో క్లాషెస్ కొంచెం ఉండొచ్చు. కాబట్టి మీరిద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ లో కూడా ఉండాలి. తర్వాత పోతే మనము అమ్మాయి చాట్ లో మనం ఏం చూసినామని చెప్పాను, శుక్రుడు ఎక్సాల్టెడ్ అయ్యాడని చెప్పాను. శుక్రుడు మీనరాశి, శుక్రుడికి నీచ స్థితి వచ్చి కన్యా రాశి. ఇక్కడ వచ్చి అమ్మాయి చాట్ లో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇదేది మీనంలో. ఒక గ్రహం ఉచ్చ స్థితి ఉంది అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాను. సో
శుక్రుడు అంటేనే విలాసాల కారకుడు, శుక్రుడు అంటేనే సౌందర్యము, ఆకర్షణ. ఇటు శుక్రుడు అంటే కలత్రకారకుడు, వివాహానికి కారకుడు. ఓకే. సో ఆ శుక్రుడు ఎక్సాల్టెడ్ ఉచ్చ స్థితి పొందటం వల్ల ఏమవుద్దంటే ఈ అమ్మాయికి అది మేనంలో మనం దాన్ని ఒక రకంగా ఏమనుకోవచ్చు అంటే లక్ష్మి, అంటే ఆ అమ్మాయి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు బాగుంటుంది, కలకల్లాడుతుంది, లక్ష్మీ యోగం ఇట్లా అంటారు అన్నమాట. ఓకే. కాబట్టి దాన్ని అట్లా చూసుకోండి. రెండు వచ్చేసి సంతోషం ఉంటుంది ఆ ఇంట్లో. తర్వాత పోతే గురువు చాలా స్ట్రాంగ్ గా ఉన్నందువల్ల, గురువు సొంత క్షేత్రంలో ఉన్నందువల్ల, ఎందుకంటే సొంత క్షేత్రం అయినప్పుడు నేను చెప్పాను చాలా తెలివిగల భర్త. ఎందుకంటే అమ్మాయి చాట్లో గురువు అంటేనే భర్త, అబ్బాయి చాట్లో భార్య అంటే శుక్రుడు. సో అమ్మాయి చాట్లో గురువు సొంత క్షేత్రంలో ఉన్న అంటే తెలివైన, ఒక తెలివైన భర్త, మంచి పిల్లలు, ఇలాంటిది మనకి ఉంటది. ఓకే. తర్వాత పోతే కుజుడు వీక్ అంటే ఎట్లా వస్తుంది? వీక్ అంటే మీకు కొంత చెప్పాలి. అబ్బాయి చాట్లో కుజుడు వీక్ అంటే ఎట్లా వస్తుంది? కుజుడు అంటే ఇదిగో ఇది బాల్య స్థితిలో డిగ్రీలు. ఇది చెప్పాను. ఒక గ్రహం బలాబల లెక్కేసేటప్పుడు మనము ఆ గ్రహానికి బాల్య స్థితిలో డిగ్రీలు అంటే 5 డిగ్రీల లోపల ఉన్న, మృత స్థితి అంటే 27 డిగ్రీల తర్వాత ఉన్న, పోతే ఆ ఆ గ్రహము రెట్రోగ్రేడ్ అయినా, ఆ గ్రహం సూర్యుడికి దగ్గరగా కంబషన్ అయినా, ఇవన్నీ కూడా మైనస్ కింద వస్తాయి. గ్రహ బలాబలాలు లెక్క షడ్బలాలు అంటారు. షడ్బలాల్లో గ్రహ బలాబలాలు లెక్కేసేటప్పుడు చాలా 6 బలాలు ఉంటాయి అనమాట. చేష్టా బలము, దృగ్బలము. ఓకే. చేష్ట బలం అంటే మూమెంట్ తో వచ్చే బలము, స్థాన బలము అంటే ఏ రాశిలో స్థితి అయ్యాడో ఆ రాశిలో స్థితి అయ్యాడు కాబట్టి ఆ స్థాన బలం, ఆ రాశి ఆ కోణాల్లో ఉందా, కేంద్రాల్లో ఉందా అనే దాన్ని బట్టి స్థాన బలం అని చెప్తాం. ఒక రాశిలో గ్రహం ఉంది అంటే అది కోణాల్లో ఉంటే 1, 5, 9లో మంచిది, స్థాన బలం అంటారు. కేంద్రాల్లో 1, 4, 7, 10 అంటే స్థాన బలం. ఓకే. సో ఆ గ్రహం ఏంటంటే కేంద్ర కోణాల్లో అంటే మంచి బాగుంది అని స్థాన బలం అంటారు. చేష్టా బలము అంటే ఒక గ్రహం రెట్రోగ్రేడ్ అయింది, వక్రీకరించింది, అప్పుడు స్పీడ్ మోషన్ ఎక్కువ ఉంటుంది. సో దిగ్బలం. దిగ్బలం అంటే ఈ దృష్టి, ఒక గ్రహం మీద ఇంకొక గ్రహ దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది ఒక గ్రహం మీద. ఇట్లా షడ్బలాలు 6 బలాలు లెక్కేస్తారు గ్రహ బలాలు లెక్కేసేటప్పుడు. సో ఇక్కడ కుజుడు తన సింహరాశిలో డిగ్రీలు చాలా వీక్ గా ఉన్నందువల్ల మనకేం వస్తుంది అంటే, కుజుడు అంటే జనరల్ గా ఏంటి? ధైర్యానికి కారకుడు, సాహసానికి కారకుడు, పట్టుదలకు కారకుడు. సో జనరల్ గా ఇలాంటి టైంలో ఏంటంటే నేనేం చెప్తాను అంటే ఆ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు చెప్పండి. నాకు ఇలాంటి కొంతమంది ఈ చిన్న చిన్న కారణాలు కూడా వివాహాలు వద్దనే వాళ్ళు ఉంటారు. సరే అబ్బాయి చాట్లో కుజుడు వీక్ గా ఉన్నాడు అంటే అమ్మాయి చాట్లో బలంగా ఉంటాడు, బ్యాలెన్స్ అయిపోద్ది. అట్లా చేసుకోండి. ఎందుకంటే నేను అన్ని పాయింట్ల మీద ఎందుకు ఫోకస్ చేస్తాను అంటే ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి 10 మందికి తెలుస్తుంది. 10 మంది దీన్ని ఎందుకంటే ఈ సమాజంలో పెళ్ళిళ్ళు చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకని నాది ఏంటంటే రకరకాల ఆస్పెక్ట్స్ లో వెళ్తుంటది నా మైండ్. ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్క ఎక్కడ ఇల్లు వివాహం చెడగొట్టే కార్నర్స్ ను కూడా నేను టచ్ చేస్తూ ఉంటాను. డిగ్రీ కాన్సెప్ట్ లో అసలు చాలా వరకు రాదు ఎవరికి కూడా. అసలు చాలా మంది చూడరు జ్యోతిషం, వాళ్ళకి తెలిస్తే కదా చూడటం. ఈ బాల్య స్థితులు, యవ్వన స్థితులు, మృత స్థితులు, వృద్ధ స్థితులు, రెట్రోగ్రేడ్ అయింది, గ్రహ బలాలు, అసలు గ్రహ బలాలు అంటే నీకు షడ్బలాల గురించి తెలిసే తెలియదు, నాకు డౌటే నాకు. తర్వాత ఇంకా భావబలాలు లెక్కేస్తారు. ఇంత డీప్ కృష్ణమూర్తి పద్ధతులు అంటే చాలా మందికి అస్సలు రానే రాదు. ఆ కృష్ణమూర్తి పద్ధతులు చూసే అంత ఓపిక, అంత జ్ఞానం, ఆ 12 బాక్సుల్లో గ్రహాలు వేసుకోవటం, కొంచెం జనరల్ గా అష్టకొనుక్కోవడానికి వెళ్ళిపోతారు. అష్టకొనుక్కోవడంలో పెళ్లిళ్ళు చెడగొట్టడం నేర్చుకుంటారు. కొంచెం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఈ గ్రహాలు చూపిస్తారు. ఈ 12 రాసులు చూపిస్తారు. 12 రాసుల్లో గ్రహాలు చూపించి ఆ గ్రహం ఎక్కడుంది, కుజుడు ఎక్కడున్నాడు, కుజు దోషం పెళ్లి తీసేయంటారు. కుజదోషం పెళ్లి తీసేయి అన్నాడే కానీ ఆ కుజుడు ఆ చాట్లో చాలా వరకు క్యాన్సిల్ అయిపోద్ది. కుజుడు అది చెప్పడు, చెప్పడు అసలు. చెప్పి మళ్ళీ ఏదో చంద్రుడి నుంచి కుజ దోషం ఉంది, కుజుడి నుంచి లగ్న శుక్రుడి నుంచి కుజ ఇట్లా చెడగొడతా ఉంటారు. సో ఇవన్నీ చాలా మీకు చెప్తా ఉన్నాను. అందుకనే నేను ప్రతి ఒక్క పాయింట్ టచ్ చేస్తున్నాను. సో వీక్ ప్లస్లు చెప్పేటప్పుడు మైనస్లు కూడా చెప్పాలి. సో బాబుకి ఇది అంటే కొంచెం కుజుడి వీక్ డిగ్రీస్. ఈ వీక్ డిగ్రీస్ లో జనరల్ గా కుజుడు అంటే ధైర్యానికి కారకుడు, సాహసం, పట్టుదల. సో
అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనము ప్రిఫరెన్స్ మన సైడ్ నుంచి మనం ప్రయత్నాలు చాలా దీర్ఘంగా పెట్టుకుంటా ఉండాలి. ఏ విషయంలో అయినా కూడా అంతగా కావాలంటే మనం కుజ స్తోత్రాలు, ఏ గ్రహం వీక్ అయితే అబ్బాయి చాట్లో వీక్ అయిందంటే అమ్మాయి చాట్లో ప్లస్ ఉంటుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఇది నేను సంస్థలో ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను. రెండోది, ప్రతి గ్రహానికి స్తోత్రాలు ఉంటాయి, ఆ స్తోత్ర పారాయణం చేస్తే మీకు ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సరే, తర్వాత మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. అబ్బాయిది కుజుడు గురించి చెప్పాను నేను. కొంచెం వీక్ కుజుడు అవుతాడు. సో దాని గురించి, అలా కుజుడు వీక్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను? కుజుడు అంటేనే పట్టుదల, కుజుడు అంటేనే ధైర్యం, సాహసం, కుజుడు అంటేనే కోపం, నిగ్రహం, ఇటన్నిటికీ. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కుజుడు జనరల్ గా ఏమొస్తుంది అంటే మనకి, కుజుడు బాల్య స్థితిలో ఉన్నప్పుడు కుజుడికి మనకి ఈ టైంలో వాళ్ళు జనరల్ గా ఏమవుతారు అంటే ఒక బాధ్యతలనే బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కష్టపడతా ఉంటారు. ఓకే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని వాళ్ళు కుజుడు బలంగా ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్ళగలరు. ఓకే, సో దానికి నేను చెప్పాను, దానికి ఏంటంటే కుజ స్తోత్రాలు, కుజ దైవం అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా మీరు వెళ్ళొచ్చు అని కూడా చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రెట్రోగ్రేడ్ జూపిటర్ అబ్బాయిలో గురువు వచ్చి రెట్రోగ్రేడ్ అయ్యాడు అన్నప్పుడు చెప్పాను, రెట్రోగ్రేడ్ గురువుకి చేష్టా బలం, మూమెంట్ బలం చాలా ఉంటది. సో ఆ మూమెంట్ బలం వల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ రెట్రోగ్రేడ్ అయిన గురువు, జనరల్ గా ఏంటంటే గురువు అంటే సంపద కారకుడు, విజ్ఞానానికి, ఆరోగ్యానికి కారకుడు. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకి కొంత స్లైట్ డిలే డిలే అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ డిలే తీసుకోవచ్చు. అంటే గురువు అంటేనే సంపద. ఓకే, ఓకే, ఒక ఫ్యామిలీ స్టార్ట్ అవ్వటానికి కూడా, కొత్త ఫ్యామిలీ స్టార్ట్ అయ్యేదానికి డిలే అవ్వచ్చు. ఓకే, స్టార్టింగ్ ఏ ఫ్యామిలీ. సో వీక్ వీనస్, అమ్మాయిలో వీక్ వీనస్, అమ్మాయి చాటుకి వెళ్ళినప్పుడు వీళ్ళల్లో ఇంకా గ్రహాలు వీక్ ఎవరు? కుజుడే వీక్ ఉన్నాడు. మనకు కావాల్సింది కుజ గురు శుక్రాలు, మన వివాహానికి చూస్తానని చెప్పాను. శుక్రుడు పర్వాలేదు, డిగ్రీలు కొంచెం దాటి వెళ్ళాడు కాబట్టి 5 డిగ్రీలకి. పోతే అమ్మాయి చాట్లో శుక్రుడు ఆ 0 ఇది బాల్య స్థితి అంటారు. శుక్రుడు మీనంలో ఉన్నాడు, ఉచ్చ స్థితి పొందినా కూడా శుక్రుడు మీన మీనంలో అంటే మీనరాశిలో ఒక ఉచ్చ స్థితి ఉన్నా కూడా బాల్య స్థితిలో ఉండటం ఏం చెప్తుంది అంటే, మనకి జనరల్ గా శుక్రుడు అంటే మనకి దేనికి కారకుడు అని చెప్పాను? శుక్రుడు అంటే విలాసాలకు కారకుడు, శుక్రుడు అంటేనే ఆకర్షణ, శుక్రుడు అంటే కలత్ర కారకుడు, వివాహానికి కారకుడు. సో ఇది ఒక కొంచెం మనం అయితే దీనికి నేను జనరల్ గా నేనేం చెప్తాను అంటే, మీరు ఒకరి చాట్ లో శుక్రుడు వీనస్ వీక్ గా ఉన్నాడంటే ఇంకొకరి చాట్ లో బలంగా ఉన్న బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అప్పుడు శుక్రగ్రహ స్తోత్రాలు లాంటివి మీరు చేపించుకోవచ్చు. శుక్రగ్రహ స్తోత్రాలు అని అడిగితే నేను పంపిస్తాను శుక్రగ్రహ స్తోత్రాలు. ఓకే, తర్వాత పోతే మిగతా అన్ని క్లియర్. చిన్న చిన్న విషయాలు, కుజ దోషాలు, మాంగళిక దోషాలు, అంటే మాంగళిక దోషం అన్న కుజ దోషం అన్న రెండు ఒకటే కాబట్టి దాని గురించి పెద్దగా మీరు ఆలోచించకూడదు. ఏమీ లేదు, ఎవరన్నా మిమ్మల్ని భయపెడితే అలాంటివి పట్టించుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి, సో కంఫర్టబిలిటీ ప్రకారంగా మనం ఎన్ని నేను చూసినప్పుడు నాకు ఈ మ్యాచ్ని అష్టకొణ కూటమి మీరు చూసుకున్నారు చెప్పాను, 22.5. అందులో నాడీ కూటమి, రాశి కూటమి ఉన్నాయి. అమ్మాయి చాట్లో గురు గ్రహం చాలా బలంగా ఉంది, సొంత క్షేత్రంలో ఉంది. ఆమెకి 7వ స్థానానికి అధిపతి, 7వ స్థానం. అమ్మాయి మిథున లగ్నానికి 7వ స్థానం, ధనురాశికి అధిపతి గురువు కాబట్టి గురువు సొంత క్షేత్రమైన మేనంలో ఉన్నాడు. ఇట్లా చెప్పుకున్నాం. సో ఇది కంఫర్టబిలిటీలో ఒక చాప్టర్. మనం ఇలా కంఫర్టబిలిటీ అంటే వాళ్ళిద్దరి మధ్యన కంఫర్టబిలిటీ ఎలా ఉంది, ఆ కంఫర్టబిలిటీ పొంతన పొంతనలో మీరు చెప్పే అష్టగుణ కూటమితో కలుపుకుంటూ గ్రహాల బలాబలాలు చూసుకుంటూ ఏ గ్రహం ఎక్కడ ఉంది దాన్ని బట్టి ఇవన్నీ కూడా మనం
ఓకే, ఈ రకంగా మనం ఈ కంఫర్టబిలిటీ పొంతనలో ఈ చాప్టర్లో క్లోజ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు అష్టగుణ కూటమి కొంత కవర్ చేసి చూశాను. అది ఒక చాప్టర్ కింద ఇనిషియల్లో డిగ్రీ కాన్సెప్ట్లో కొంత కవర్ చేశాను. తర్వాత పోతే అమ్మాయికి ఒక నెక్స్ట్ దీంట్లోనే ఒక ఒక చాప్టర్ కవర్ చేద్దాం. అదేమంటే అమ్మాయికి వివాహం జరిగే టైం ఇద్దాం. అమ్మాయి సైడ్ వాళ్ళకి ఏ ఏ టైం స్లాట్లో వాళ్ళకి వివాహం జరగచ్చు, దాన్ని బట్టి మనం మన మన ఏంటి మన ప్లాన్ చేసుకోవటానికి. అంటే నేను చెప్పాను మహాదశ, భుక్తి, అంతర ఏవైతే వాళ్ళ 2, 7, 11 భావాలకి సిగ్నిఫికేటర్స్గా స్ట్రాంగ్గా ఉంటాయో ఆ గ్రహాల మహాదశ, భుక్తి, అంతరలో ఉండేటట్టు చూసుకొని మనం ప్లాన్ చేసుకుంటే వివాహానికి ముందుకెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఈ అమ్మాయికి మనం అన్ని చూసాం. వివాహ యోగ్యం ఉంది, కొంచెం డిలే అయ్యింది. డిలే కారణాలు కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఏడో భావము సబ్లాడ్ అమ్మాయి చాట్లో ఏడో భావం సబ్లాడ్ శనీశ్వరుడు. ఏడో భావం సబ్లాడ్ శనీశ్వరుడు తను సిగ్నిఫికేటర్ టేబుల్లో 2ని ఎక్కడా కూడా సిగ్నిఫై చేయలేదు, 7ని సిగ్నిఫై చేయలేదు, 11 కోరికలు నెరవేరే స్థానాన్ని సిగ్నిఫై చేయలేదు. 2 ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ కుటుంబ వృద్ధిని సిగ్నిఫై చేసిన, 7వ స్థానాన్ని సిగ్నిఫై చేసిన, 11వ స్థానాన్ని సిగ్నిఫై చేసిన, ఇది కృష్ణమూర్తి ప్రకారం చెప్తున్నాను, ఆ వివాహం యోగ్యత ఉంది అని చెప్తాం. కానీ శనీశ్వరుడు 7వ భావం సబ్లాడు శనీశ్వరుడు ఎక్కడ మరి ఎట్లా వివాహం అవుతుంది అని చెప్పాను యోగ్యత. ఒకవేళ మీకు 7వ భావం సబ్లాడ్ సిగ్నిఫై చేయకపోయినా, 7వ భావం సబ్లాడ్ శనీశ్వరుడు చేయకపోయినా, నక్షత్రాధిపతి కేతు సిగ్నిఫై చేశాడు. అప్పుడు అలాంటి చూడాలి. ఒకవేళ మీరు సబ్లాడ్ సిగ్నిఫై చేయలేదండి ఈ వివాహం కాదు అని చెప్పకూడదు. ఎందుకంటే ఒకవేళ సబ్లాడ్ చేయకపోతే నక్షత్రాధిపతి ఉన్నాడు, నక్షత్రాది కాకపోతే రాశి అధిపతి ఉన్నాడు. 7వ భావం అమ్మాయి చాట్లో ధనురాశి, మిథున లగ్నానికి. సో కేతు గ్రహము 7వ భావం ఈ 2, 7, 11కి 2కి చేయలేదు, కానీ 11కు చేస్తున్నాడు ఎక్కడ కేతు. ఓకే, ఇక్కడ సో కోరికలు నెరవేరే స్థానానికి నక్షత్రాధిపతి సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి వివాహం ప్రామిస్ ఉంది. అయితే ఎప్పుడు డిలే మ్యారేజ్ అయింది? ఎందుకంటే 7వ భావం సబ్లార్డు శనీశ్వరుడు 2, 7, 11ని చేయకుండా 8వ స్థానం చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు 8వ భావానికి. వ్యయ భావాలు అంటారు. అంటే 2, 7, 11కి విపరీత భావాలు 12వ స్థానం అంటారు. ఆ భావం నుంచి 12వ భావం అంటారు. కాబట్టి 2, 7, 11కి 2కి విపరీతం వ్యయ భావం అంటే 2, 7, 11, 1, 6, 10. 1ని ఏమన్నా సిగ్నిఫై చేశాడా శనీశ్వరుడు? లేదు. 6ని చేశాడా? లేదు. 10ని చేశాడా? ఇక్కడ చేస్తున్నాడు, వీక్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. ఓకే, తర్వాత దుస్థానాలు 6, 8, 12 వీటిని చేసినా కూడా వివాహం ఇక్కడ 8కి చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు కాబట్టి వివాహం డిలే అయ్యింది. కానీ ఎప్పుడు జరుగుతుంది అనేది మనం వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఆ టైంలో ఇప్పుడు మనం వాళ్ళకి టైం ఇద్దాం. ఓకే, ఇక్కడ అమ్మాయి చాట్లో ప్రజెంట్ ఏంటి 2026 13 జనవరి అయిపోయింది, మార్చి నడుస్తాం. ఇప్పుడు బుధ మహాదశ, పాపకి బుధ మహాదశ నడుస్తుంది. అమ్మాయి లగ్ననాథుడు మిథున లగ్నానికి అధిపతి బుధుడు. ఓకే, బుధ మహాదశ నడుస్తుంది, లగ్నాధిపతి బుధుడు. తర్వాత ఆ లగ్నాధిపతి బుధుడు ఏ భావాన్ని కనెక్ట్ అవుతున్నాడు మీకు చూపించాను నేను. బుధుడు 2వ భావానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. 2వ భావం అంటే కుటుంబం, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, కుటుంబ వృద్ధి జరగటానికి ఇక్కడ లగ్ననాథుడు. ఓకే, బుధుడు 2వ భావానికి కనెక్ట్ అయ్యి ఉన్నాడు సిగ్నిఫికేటర్గా. కాబట్టి ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. తర్వాత పోతే కోరికలు నెరవేరటంలో బుధుడు ఉన్నాడా? లేడు. ఓకే, 2, 7, 11. ఓకే,
2 7 11కి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్న గ్రహాల టైంలోనే వాళ్ళ మహాదశ భుక్తి అంతర్లో వివాహం మనకి ప్లాన్ చేసుకోవాలి. సో బుధ మహాదశ నడుస్తుంది కాబట్టి అందులో సూర్య భుక్తి శని అంతర 23/2/2026 నుంచి 12 ఏప్రిల్ 2026కి ఏ శని అయితే మనకి అడ్డంకిగా ఉన్నాడో వివాహాన్ని డిలే చేశాడు, ఆ శనీశ్వరుడి టైం 12/4/2026కి అయిపోద్ది. కాబట్టి ఈ టైం ఫ్రేమ్ వదిలేసుకొని మీరు సూర్యభుక్తుడు మనకి ఎక్కడ ఉపయోగపడుతున్నాడు? సూర్యభుక్తి అన్నప్పుడు సూర్యుడు మనకు చూడండి 2వ భావానికి కుజుడు. ఓకే, కుజుడు సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి సూర్యుడు 11కి సూర్యుడు. ఓకే, 11వ భావం కోరికలు నెరవేరేదానికి సూర్యుడు సిగ్నిఫికేటర్ గా కొంచెం అంటే 50% వీక్ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. సో సూర్యుడు ఈ సూర్య భుక్తి నడుస్తూ ఉంది. సో సూర్య భుక్తి నడిచినప్పుడు మనం ఈ సూర్య భుక్తి ఎప్పుడైపోద్ది అన్నప్పుడు చూడండి, కొంచెం బుధలో చంద్రభుక్తి స్టార్ట్ అవుతుంది. మనకి చంద్రభుక్తి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 5 ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ చంద్రుడి భుక్తిలో మనకు ఉపయోగం ఏంటంటే, చంద్రుడు ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? ఇక్కడ వీక్ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. ఓకే, 7కి కూడా ఇక్కడ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు, 11కి. సో సూర్యభుక్తి కూడా మీకు ఉపయోగపడుతుంది. సూర్యభుక్తిలో చేసుకోవచ్చు. అంటే కోరికలు నెరవేరేదానికి కారకుడు కాబట్టి ఓకే, ఈ ఇక్కడనే 13 ఏప్రిల్ 2026 నుంచి మొదలు పెట్టుకొని మీరు ఈ 13 ఏప్రిల్ 2026 నుంచి మీరు ప్రయత్నాలు మొదలు పెట్టేసి సూర్యలో కేతువు ఎవరు? 7వ భావానికి నక్షత్రాధిపతి. ఎవరైతే వివాహానికి 7వ భావానికి శనీశ్వరుడు 2 7 11ని 7వ భావం సబ్లాట్ 2 7 11ని సిగ్నిఫై చేయకుండా 8వ భావానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ గా ఉన్నందువల్ల వివాహం డిలే అయింది. ఓకే, అయితే మనకి 7వ భావానికి నక్షత్రాధిపతి అయినటువంటి కేతువు 11వ భావాన్ని సిగ్నిఫై చేశాడు. 11వ భావాన్ని కేతువు సిగ్నిఫై చేశాడు. కోరికలు నెరవేరేస్తాను. 11 అంటే నేను చెప్పాను, 2 అంటే కుటుంబ వృద్ధి, 11 7 అంటే వివాహం, కలత్ర స్థానం, ఓకే, వివాహ స్థానం, భార్యాభర్త స్థానం. 11 అంటే కోరికలు నెరవేరటం, వాళ్ళ మధ్యన సఖ్యత, అన్యోన్యత, ఇద్దరి మధ్యన ఆఫ్టర్ మ్యారేజ్ సఖ్యత, అన్యోన్యత, ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్, కోరికలు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, ఫ్రెండ్లీ పార్ట్నర్షిప్, మిత్రులు అంటాం కదా. 11వ భావం అంటే మిత్రులు, కోరికలు, లాభం. సో కోరికలు అంటే ఫుల్ఫిల్ డిజైర్స్ ప్లస్ ఒక కంఫర్ట్నెస్ బిట్వీన్ కపుల్, ఇవన్నీ కూడా 11వ భావం చెప్తుంది. కాబట్టి కేతు మన కేతు అంతరలో మీకు ఇది టైం సూటబుల్ టైం. ఓకే, 27 మే 2026. ఓకే, ఎందుకంటే బుధ అంటే బుధుడు ఆల్రెడీ బుధ మహాదశ నడుస్తుంది. బుధ భుక్తి ఇంత టైంలో షార్ట్ టైంలో మీరు ప్రిపరేషన్ చేసుకోలేకపోయినా ఈ 27/5/2026 నుంచి 13 జూన్ దాకా ఉంటుంది. లేదు, శుక్రుడు ఉన్నాడు చూసారా, శుక్ర అంటే వివాహానికి కారకుడు. ఇతని టైం ఇంకా బెస్ట్ మీకు. బుధ మహాదశలో సూర్య భుక్తిలో శుక్ర అంతర్లో 14 జూన్ 2026 నుంచి శుక్రుడు అంటే వివాహానికి కారకుడు. ఇవన్నీ కూడా మీకు సపోర్టింగ్ ప్లానెట్స్. ఎట్లా? బుధుడు ఎవరు? బుధుడు మీ లగ్ననాథుడు. అమ్మాయి లగ్నం మిథున లగ్నానికి అధిపతి బుధుడు. ఈ బుధుడు సిగ్నిఫికేటర్ టేబుల్లో ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, కుటుంబంలో ఇక్కడ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు. కుటుంబ స్థానానికి ఏలో ఉన్నాడు, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. ఇతని మహాదశ నడుస్తుంది, లగ్ననాథుడు. తర్వాత సూర్యుడు భుక్తి నడుస్తుంది, సూర్యుడు 11వ భావానికి
నేను చెప్పాను 2, 7, 11 చూసుకోవాలి మనం. 7లో చంద్ర శుక్రులు ఉన్నారు. వీళ్ళ భుక్తి కానీ అంతర్దశలు నడుస్తున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది బుధ మహాదశ, అందులో అంతర్దశ చంద్ర, ఇప్పుడు సూర్య అంతర్దశ నడుస్తుంది. 11 సూర్యుడు 11కి సిగ్నిఫికేటర్గా ఉన్నాడు కోరికలు నెరవేరేసానికి. బట్ సూర్య భుక్తిలో లేదు, సూర్యభుక్తి అయిపోయినాక చంద్రభుక్తి వస్తుంది. నేను చెప్పాను చంద్రభుక్తి కూడా మీకు ఉపయోగపడు, చంద్రుడు కూడా ఉపయోగపడతాడు. శుక్రుడు అంతర్దశల్లో తీసుకోవచ్చు. ఉం? ఇట్లా అనమాట. సో మనం ఇక్కడ మీరు, నేను చెప్పిన తర్వాత చంద్రభుక్తి వస్తుంది. చంద్రుడు కూడా మీకు 7వ భావానికి సిగ్నిఫికేటర్గా 50% సిగ్నిఫికేటర్ చంద్రభుక్తి వస్తుంది. ఇది కూడా ఉపయోగపడుతుంది. కానీ మీరు సూర్యభుక్తిలోని క్లోజ్ చేసుకోవాలంటే సూర్యభుక్తిలో మనకి 27/5 నుంచి ఈ కేతువు నక్షత్రాధిపతి 7వ భావానికి నక్షత్రాధిపతి. 7వ భావానికి సబ్లాడ్ ఎవరు? శనీశ్వరుడు. నక్షత్రాధిపతి కేతు. సో ఇతని టైంలో మీరు 27/5 నుంచి మీరు చూసుకుంటూ ప్రాసెస్ చేసి తీసుకెళ్ళొచ్చు. కుదరలేదు అంటే 14 జూన్ ఉంది. 14 జూన్ నుంచి శుక్ర అంతర్దశ వస్తుంది. శుక్రుడు అంటే వివాహానికి కారకుడు, బుధుడు అంటే లగ్నాధిపతి. ఇదే ట్రిగర్ అవ్వటం అంటారు. ఏ గ్రహాలైతే మీకు సిగ్నిఫికేటర్ టేబుల్లో, ఏ గ్రహాలైతే సిగ్నిఫికేటర్ టేబుల్లో ఈ ABCDలో, ఏ అంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ 100%, బి అంటే 75%, సి అంటే 50%, డి అంటే 25%. సో ఈ సిగ్నిఫికేటర్స్, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్స్ 2 వివాహానికి సంబంధించిన ఈవెంట్ని 2, 7, 11లో ఎక్కడ వాళ్ళు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్గా ఉన్నారో వాళ్ళ దశ మహాదశ భుక్తి అంతరలో చూసుకుంటూ మనం ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది. బుధుడు వచ్చేసి అమ్మాయికి లగ్ననాథుడు, అమ్మాయి లగ్నం మిథును కాబట్టి అధిపతి బుధుడు. సూర్యుడు వచ్చేసి 11వ భావానికి సిగ్నిఫికేటర్గా ఉన్నాడు. అందులో శని మన ఇవాళ డిలే చేస్తున్నాడు కాబట్టి అతని టైం అయిపోయింది, దాకా వెయిట్ చేసాం. ఈ బుధ అంతర్దశ కూడా ఓకే చేసుకోవచ్చు. లేదు అంటే మీకు అంత టైం, షార్ట్ టైం, ఎంత టైం సాలదు అంటే 27 మే 2026 నుంచి కేతు అంతర్దశ, బుధ మహాదశలో సూర్యభక్తిలో కేతు అంతర్దశలో 27/5 నుంచి 13/6 అంటే ఇది ఒక 27/5 అంటే 4 రోజులు, 17 రోజులు ఉంటుంది. ఓకే. శుక్ర అంతర్దశ 16 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. శుక్రుడు వివాహానికి కారకుడు. 14 జూన్ నుంచి వీళ్ళకి 4 ఆగస్టు దాకా ఉంటుంది. ఈ టైంలో మీరు చేసుకోవచ్చు. లేదు చంద్రభుక్తి కూడా మీకు ఉపయోగపడుతుంది. బుధ మహాదశలో చంద్రభుక్తిలో కూడా చంద్ర ప్రత్యదశ ఉపయోగపడుతుంది. ప్రత్యదశ అంటే అంతర్దశ 5 ఆగస్టు నుంచి. చంద్రుడు ఎందుకంటే చంద్రుడు కూడా ఒక కారకుడే. మీకు చార్ట్లో 7వ భావానికి చంద్రుడు కారకుడుగా ఉన్నాడు. ఓకే. ముఖ్యంగా ఈ భావాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు చంద్ర శుక్రుడు. గురువు కొంచెం వీక్గా ఉన్నాడు. సో చంద్ర శుక్రుడు వీళ్ళు చూసుకుంటూ మీరు ముందుకెళ్ళొచ్చు. పోతే బుధ చంద్ర కుజులు ఈ టైం చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకంటే కుజుడు సిగ్నిఫికేటర్గా ఉన్నాడు మీకు ఇక్కడ. ఈ చార్ట్లో సిగ్నిఫికేటర్ ఎక్కడ ఉన్నాడు? ఇదిగోండి కుజుడు 2వ భావాన్ని సిగ్నిఫై చేస్తూ ఉన్నాడు, స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. సో ఇట్లా మీరు ముందుకు తీసుకెళ్తే అన్ని సపోర్ట్గానే వస్తూ ఉంటాయి. మీకు రాహు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. రాహు ఎక్కడ సిగ్నిఫికేటర్గా ఉంటాడంటే మీకు రాహు ఇదిగో 2వ భావాన్ని, అంటే 2వ భావం అంటే ఫ్యామిలీ ఎక్స్పాన్షన్కి 2వ భావానికి బిలో 75% సిగ్నిఫికేటర్గా రాహు. చాలా మంది మీకు ఏం చెప్తారు అంటే రాహు, కుజుడు, సూర్యుడు, కేతు వీళ్ళందరూ పాపగ్రహాలుగా మీరు వేదిక జ్యోతిష్యం చెప్తారు పాపగ్రహాలని. కానీ కృష్ణమూర్తి పద్ధతిలో ప్రతి గ్రహము కూడా వాళ్ళ దశ అంతర్దశల్లో తప్పనిసరిగా ఎవరైతే సిగ్నిఫికేటర్ టేబుల్లో స్ట్రాంగ్గా ఆ భావాలని, ఒక ఈవెంట్కు సంబంధించిన భావాలని, వివాహం అంటే 2, 7, 11 పుత్రయోగ స్థానం చూడాలి. పుత్రయోగం అంటే 5 మెయిన్ హౌస్, 2, 11 సపోర్టింగ్ హౌస్. కెరీర్ గురించి చూడాలి అంటే కెరీర్ అంటే మెయిన్ హౌస్ 6, తర్వాత 2 ధనస్థానం. ఎందుకంటే కెరీర్ తర్వాత, కెరీర్ అంటే ఉద్యోగం, డబ్బు సంపాదించాలి. 2 అంటే ధనస్థానం. మళ్ళీ 9 అంటే
భాగ్యం, భాగ్యస్థానం. 11 అంటే కోరికలు నెరవేరట. సో 6 అంటే ఆరో భావం. ఓకే, 9 అంటే సర్వీస్. ఓకే, ఇట్లా ఒక కెరీర్ చూడాలి అన్నప్పుడు ఎన్ని భావాలు చూడాలి? కృష్ణమూర్తి పద్ధతిలో 2, 6, 9, 11. ఓకే, ఇట్లా చూసుకుంటా రావాలి. సో అయితే వీళ్ళకి నేను టైం ఇచ్చాను. ఈ టైంలో వాళ్ళు చేసుకుంటే చాలా బెస్ట్ పీరియడ్. నేను చెప్పింది వీళ్ళకి ఈ పీరియడ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రకంగా మీకు 2027 ఇంకా ఈ టైం స్లాట్లన్నీ మీకు ఉపయోగపడే, బుధ భుక్తి అంతా ఉపయోగపడుతుంది మీకు. ఎందుకంటే లగ్ననాథుడు బుధుడు, ఇందులో వచ్చే సూర్య భుక్తి ఉపయోగపడుతుంది. అందులో వచ్చే ఒక్కొక్క గ్రహం కూడా ఉపయోగపడేవి మీకు. కేతు సపోర్ట్ గా ఉన్నాడు, శుక్రుడు వివాహానికి కారకుడు, చంద్రుడు మీకు ఏడవ భావానికి సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు, కుజుడు వచ్చేసి రెండవ భావానికి ఏలో చాలా స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు, రాహువు కూడా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఈ టైం పీరియడ్ మీరు బాగా మ్యారేజ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈరోజు ఈ చార్ట్ అనాలిసిస్ లో ఈ అమ్మాయికి మనకు టైం స్లాట్ చెప్పాను. ఈ టైం స్లాట్ లో పెళ్లి చేయండి. తప్పనిసరిగా ఆ గ్రహాలు ఎవరైతే సిగ్నిఫికేటర్ టేబుల్ కి స్ట్రాంగ్ గా సిగ్నిఫై చేస్తున్నారో వాళ్ళ మహాదశ భుక్తి అంతరు జరుగుతున్నాయి ఇప్పుడు. బుధ మహాదశలో, సూర్య భుక్తిలో, అంతర్దశల్లో మనకి గ్రహాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ టయాల్లో మీరు పెళ్ళిళ్ళకి ముందుకెళ్ళచ్చు. సో ఇది ఒక పాయింట్. సో నెక్స్ట్ అనలైసిస్ చేద్దాం. జై హింద్. థ్యాంక్ యూ. జై హింద్. మీకు ఎవరికైనా డౌట్లు ఉన్నాయి అంటే నా నంబర్ 9110398650 ఫోన్ చేయండి. చార్ట్ అనలైసిస్ అన్నప్పుడు గోశాలకు 5000 డొనేట్ చేయండి. మీరు చూస్తున్నారు నా దగ్గర మీకు క్లాస్ ఉచితం. ప్రతి సోమవారం జరిగే క్లాసు ఉచితం. ప్రతి సోమవారం ఒక జ్యోతిష్య క్లాస్ ఉంటుంది ఉచితం. చార్ట్ అంటే మీరు చూస్తున్నారు చాలా కష్టం. డీప్ అనలైస్ ఇది సబ్జెక్ట్ తోటి జస్టిఫై చేయాలి అంటే డీప్ అనలైసిస్ అనేది ఉండాలి. ఏదో ఎలిక పిల్లి చెప్పాము, అష్టగుణం కూడా చెప్పాము, తీసేసాము అంటే అది వేరే విషయం. అది అంతా 5-10 నిమిషాల్లో చేసేసేయచ్చు. కానీ అది నా మనసు అంగీకరించదు. ఇంకా వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళకి డైవోర్స్ యోగం ఉందా ఇవన్నీ చూడాలి నేను. వాళ్ళ మధ్యన మ్యారేజ్ కంఫర్టబిలిటీ, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా, అది నెక్స్ట్ వీడియో. తర్వాత డైవర్స్ కంఫర్టబిలిటీ, డైవర్స్ ఏమైనా ఉంటుందో అది నెక్స్ట్ వీడియో. పుత్ర యోగం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అయినా కూడా ఒకసారి చూద్దాం. ఆయు యోగం ఉంటుంది. ఎన్ని వీడియోస్ 1 by 1 చేయాల్సి వస్తుంది. జై హింద్. కాబట్టి ఎవరు కూడా చార్ట్ అనలైసిస్ కి నా దగ్గర ఉచితంగా చూపించుకోవడానికి ట్రై చేయమాకండి. ఎందుకంటే నేను చేసే సేవ అంతా కూడా గోశాలకే. మీరు ఇస్తారు, గోవులు గడ్డి కొనాలి. నేను 4 గంటలు 5 గంటలు చాట్ల మీద కూర్చొని కుస్తీ చేసినప్పుడు జ్యోతిష్యం ఉచితం క్లాస్ పెట్టి చార్ట్ అనలైజ్ ఇలా ఎన్ని చార్ట్లు చూడగలను? ఇప్పుడు నా సంస్థ అంటే ఎంతమంది ఎక్కడి నుంచి అక్కడికో, ఒక విజయనగరం అని, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, మన ఉభయ గోదావరి జిల్లాలు, ఇటు వస్తే మన కడప, కర్నూలు, అనంతపూరు, ఎక్కడి నుంచి అక్కడికో మన యదువంశ సోదరి మనలకి మనకి మ్యాచెస్ అనేవి చెప్తా ఉన్నాం. సో జ్యోతిష్యం వీళ్ళందరూ చాట్లు పంపించి ఉచితంగా చూడండి అంటే చేయలేము. అసలు ఫస్ట్ పాయింట్ అసలు చేయలేము. ఒక అమౌంట్ పెడితే ప్రీమియం అమౌంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతారు, ఫిల్టర్ అయిపోతారు. ఉచితం అంటే ప్రతి ఒక్కరు చాటు పంపిస్తారు. నాకు స్టార్టింగ్లో చేసేవాడిని, మొదట్లో కూడా చేశాను, ఉచితంగా చేశాను నేను. తర్వాత గోశాలతో కనెక్ట్ అయినప్పుడు మనకి ఇంత ప్రీమియం అమౌంట్ పెట్టినప్పుడు ఆ అమౌంట్ పెట్టగలిగిన వాళ్ళే చూపించుకుంటారు. ఎందుకంటే అంత శ్రమ పెట్టాలి కాబట్టి. లేదు ఉచితం అంటే ప్రతి ఒక్కరు చాటు పంపిస్తారు. ఒక చాటు ఒక రోజులో చేయలేము అసలు పూజ, ఎందుకంటే ఫోకస్ చేయలేము కదా, కాన్సన్ట్రేట్ చేయలేము. అదే టాపిక్ని చూస్తూ ఉండాలి, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సరే, కొంత అమౌంట్ వీళ్ళు ఇస్తారు గోశాలకి, మనం ఇంత కష్టపడినా కూడా. 5000 ప్రీమియం అమౌంట్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మైండ్లో పెట్టుకొని నాకు ఎప్పుడు ఉచితంగా చార్ట్ అనలైసిస్ అన్ని చేయమాకండి. మీకు ఎందుకంటే మీకు చెప్తా ఉన్నాను, ఇంత కష్టపడాలి. ఎవరైనా జ్యోతిష్యం అంటే 2 నిమిషాలు నేను చూసేస్తాను అంటే అది జరిగే పని. 2 నిమిషాలు ఏం చూస్తారు? ఎలిక పిల్లి పాము మంగిది చూస్తారు. దాన్ని 5-10 నిమిషాలు మీరు ఫోకస్ చేస్తారు. అష్టకొనుక్కోవటంలో పాయింట్లు తెస్తారు. 36కి ఇన్ని వస్తాయి అంటారు, అందులో పెళ్లి జడగొట్టేస్తారు. అందరికీ ఏముంది జ్యోతిష్యం అంటే మీరు చెప్పేది? జై హింద్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నేను నెక్స్ట్ టాపిక్ ఏం చూస్తున్నా అంటే వీళ్ళ మధ్యన ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది. తర్వాత వీడియో డైవర్స్ కంఫర్టబిలిటీ ఏమన్నా ఉందా, డైవర్స్ అనేది చూద్దాం. ఓకే, జై హింద్.